హాయ్ అందరి నమస్కారం. నా పేరు కార్తిక్. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్ అగ్రికల్చర్. మీరు చూస్తున్నారు మన రైతు బజార్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మర్రిపాలెం అనే ఊర్లో అన్నమాట. ఇది కొనగనమెట్లకి దరిదాపుల్లో ఉంటుంది. ఈ రైతు వచ్చేసి మీ పేరన్నా? శివారెడ్డి. రైతు పేరు శివారెడ్డి. ఈ తోటకి సూపర్ లావా 5G అనేది కొట్టడం జరిగింది. తోట పరిస్థితి ఇంత ముందు ఎలా ఉంది, ఇది కొట్టిన తర్వాత ఎలా ఉంది మీ మాటల్లో ఒకసారి చెప్పండి అన్న. ఇంతకు ముందు ఎర్రగా నల్లి వచ్చి బాగా ముడసకపోయింది. ఓకే. ఇప్పుడు వచ్చేసి బాగా ఇప్పారి బాగా పచ్చదనం వచ్చి తోట బాగా తంతేసి నీటికి వచ్చి పూత కాయ బాగుంది. ఓకే. రైతు మాత్రం కంప్లీట్లీ ఫుల్ అండ్ ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. టోటల్ గా 3 ఎకర్స్ చేశారు. కరెక్ట్ గా వారం క్రితం సూపర్ లావా 5G అనే మందు కొట్టాడు. ఎక్సలెంట్ గా తిరిగిపోయింది తోట అనమాట. ఇంతకు ముందు పరిస్థితి చాలా డిఫరెంట్ గా ఉంది. అతను చెప్పేది కాదు, ఒకే ఒక మందు వెంకటేశ్వర గారు వచ్చారు నోవా కంపెనీ నుంచి. ఇది కొట్టాను సార్, నా మీద ఏ మాత్రం నమ్మకున్నా ఇది కొట్టాను అన్నారు. తోట అనేది ఎక్సలెంట్ తిరిగిపోయి ఆయనే ఫోన్ చేసి ఆయన పిలిపించుకున్నాడు. ఈయన నాకు ఫోన్ చేసి పిలిపించాడు. గాయత్రి రేడర్స్ దగ్గర నుంచి కొనుక్కున్నాడు రైతు. ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఒకే దాంట్లో సుమారుగా 4 మందులు ఉంటాయి. నల్లికి, దోమకి, పురుగుకి, ఫ్లవరింగ్కి మొత్తం ఎవ్రీథింగ్ ఉంటాయి అనమాట. 4 మందులు విడివిడిగా కొనుక్కొని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే కన్నా తక్కువ డబ్బుల్లో 4 బుడ్లు ఫ్లవరింగ్కి, న్యూట్రియన్స్, నల్లికి, దోమకి అన్ని ఒకే దాంట్లో. ఒకసారి తోట చూపానా. ఇతను ఇంకా ఫ్లవరింగ్ మందు అనేది కొట్టలేదు. ఫ్లవరింగ్ మందు కొట్టకుండానే ఫ్లవరింగ్ బాగా వచ్చింది. దీనిపైన ఫ్లవరింగ్ మందు కానీ పడింది అంటే మల్లె తోట ఎలా అయితే ఉంటుందో ఇది అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. ఎక్సలెంట్గా వచ్చింది అనమాట. ప్రతి ఒక్క రైతు వాళ్ళ మిరప తోటలు ఈ విధంగా మార్చుకోవాలి అని అనుకుంటే సూపర్ లావా 5G అనేది ద బెస్ట్ మందు అనమాట. కొత్త కొమ్మలు పెట్టుకుంటాయి. ఎక్కువ కొమ్మలు పెట్టుకుంటే ఎక్కువ పూత వస్తుంది. ఎక్కువ పూత పెట్టుకుంటే ఎక్కువ కాయలు వస్తాయి. అల్టిమేట్ గా మనకి దిగుబడి అనేది పెరగాలి. ఏ మందు కొట్టామనేది కాదు. ఎక్కువ కొమ్మలు, ఎక్కువ పూత, ఎక్కువ దిగుబడి. ప్రతి రైతు కూడా తప్పనిసరిగా కొట్టుకోవాల్సిన మందు సూపర్ లావా 5G. మీ తోటలు కూడా ఇలా మార్చుకుంటారని ఆశిస్తూ అందరికీ థ్యాంక్ యూ.